అసలు మా బావగారు పాప ఇలా చేస్తదనేసి మేమైతే అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే మా పిల్లల్నైతే స్కూల్లో అయితే దించేసాము. మా ఆడపడుచు వాళ్ళ పాప, మా తోటికోడలు వాళ్ళ పాప, మా బాబు అయితే జాయిన్ చేసామనమాట. ముగ్గురు ఒక దగ్గరే ఉంటారనేసి. మా ఆడపడుచు వాళ్ళ పాపని, మా బాబుని అయితే ఎల్‌కేజీలో అయితే కూర్చోబెట్టారు. మా తోటికోడలు వాళ్ళ పాపని నర్సరీలో వేయడం వల్ల ఏమనుకుంటా వేరే రూమ్ అయిపోవడం వల్ల ఇంకా అది ఏడుపైతే స్టార్ట్ చేసింది. స్కూల్కి వెళ్తాం అన్న ఎగ్జైట్మెంట్ అయితే తెల్లారి 8కే రెడీ అయిపోయింది. కానీ స్కూల్లో మాత్రం ఉండడానికి చాలాసేపు ఇబ్బంది పెట్టింది. ఇంకా మేమైతే పిల్లల్ని స్కూల్లో దించేసిన తర్వాత అయితే మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా ఉంటే అక్కడ ఏడుస్తుంది అనేసి. కానీ మేడం 1 అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ పాప అయితే ఉండట్లేదమ్మా, కొంచెం వచ్చి తీసుకొని వెళ్ళండి అనేసి ఫోన్ చేశారు. ఇంక నేను మా తోటికోడలు అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసాం అనమాట పాపని. ఇంక చూసారా మా బాబు కూడా ఇంక నేను ఉన్నాను అనేసి ఏడుస్తున్నాడు. స్కూల్కి వెళ్తాను అనేసి ఉదయం 8కే లంచ్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ తగిలించుకొని బయట తిరిగింది. ఇప్పుడు స్కూల్లో ఉండడానికి ఎన్ని నాటకాలు ఆడుతుందో. ఏం తెలియని అమాయకురాల్లాగా ఎలా నడుచుకుని వస్తుందో చూడండి మీరు కూడా.